ఏపీ టుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగాను, అదేవిధంగా మీ మిత్రులకు కూడా తెలియజేయవలసిందిగాను, నిజమైనటువంటి సమాచారం కోసం, రాజకీయపరమైనటువంటి విశ్లేషణల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థించుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ధైర్యం ఎక్కువగా ప్రదర్శిస్తారండి. అధికారం వస్తే మాత్రం భయాన్ని ప్రదర్శిస్తారు. ప్రతిపక్షంలో ఉంటే రెచ్చిపోతారు. అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంట. అది చేత కాదు మీకు, ఇది చేత కాదు మీకు, నేను ప్రపంచ మేధావిని, నేను చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి చేయలేడు, లేకపోతే సమ్ XYZ ఇంకొకళ్ళు చేయలేరు, నన్ను మించిన వాళ్ళు లేరు అని చెప్తాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోసయ్య గారు కూడా చెప్పినట్లుగా భయం అనేది ఆవరిస్తుందండి, భయం వేస్తుంది అంటాడండి. ఎందుకంటే ఇచ్చినటువంటి వాగ్దానాలు అధికారం రావటం కోసం ఎన్ని మాటలైనా చెప్తాడు. చెప్పిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత అవి అమలు చేయలేక ప్రజలు మళ్ళీ ఎక్కడ తిరస్కరిస్తారు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిపించరేమో. మనం గతంలో చూసాం, 2014 నుంచి 19 వరకు అధికారంలోకి వచ్చినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే అతను చేసినటువంటి తప్పులు అతనికి తెలుసు కాబట్టి. అదేవిధంగా ఇతను ఏ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి హామీలు ఇస్తారో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన జీవో నెంబర్ 3 ఆదివాసీలకు, అంటే పాడేరు ప్రాంతంలో, పాడేరులో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఓడించగలిగారు అంటే ఎటువంటి దొంగ హామీలు ఇచ్చారో మీకు ఒకసారి చెప్తా. అక్కడ జీవో నెంబర్ 3 1986 సంవత్సరంలో కుమిత్ బెన్ జోషి గవర్నర్ హోదాలో ఆర్డర్ వేసి పారేశారు. ఏమిటంటే ఆ వేసినటువంటి ఆర్డర్ సారాంశం, అక్కడ ట్రైబల్ పిల్లలకు పాఠాలు చెప్పడానికి ట్రైబల్ టీచర్స్నే వాడాలి, బయట వారిని తీసుకురాకూడదు అని చెప్పేసి ఆవిడ కుమిత్ బెన్ జోషి గారు ఒక ఆర్డర్ వేసేసారు. అయితే అప్పుడు ఆమె వేసినటువంటి ఆర్డర్ని జీవో నెంబర్ 3 అంటారు. ఆ ఆర్డర్ని 1989లోనే కొట్టేశారు. ఎందుకంటే ఆర్డినెన్స్ ఇచ్చేటటువంటి హక్కు గవర్నర్ గారికి లేదు. అది అసెంబ్లీలో విచారణ జరగాలి, అసెంబ్లీలో డిస్కషన్ జరగాలి, చర్చ జరిగిన తర్వాత బిల్లు పాస్ అయ్యి దాని మీద గవర్నర్ గారు సంతకం పెట్టాలి. అంతేగాని గవర్నర్ సొంతగా ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి దాన్ని కొట్టిపారేశారు. మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు, చేస్తున్నారు, విద్యాసేవలు అందిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలవటం కోసము అబద్ధం చెప్పారు. జీవో నెంబర్ 3 తీసుకొస్తాను అని. అదేవిధంగా MRPS 2 దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు, వర్గీకరణ చేస్తాను అని. ఈ 2 కూడా సాధ్యమయ్యేటటువంటి పనులు కావు. జీవో నెంబర్ 3 మీద నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చేసింది. జీవో నెంబర్ 3ని అమలు చేయటం సాధ్యం కాదు, దీని పుట్టుకే రాంగ్ అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు తీర్పునిచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్ని మోసం చేయటంలో దిట్ట. ఎలాగైనా సరే అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు అనడానికి అదొక ఉదాహరణ. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేందుకు ఏ అంశాలనైతే వాడుకున్నారో, ఏ అంశాల పట్ల ప్రజలలో భయాందోళనలు కల్పించారో, ఇవి కానీ అమలు జరిగితే మీ ఆస్తులు ఉండవు, మీ సొంత ఆస్తులంటూ ఉండవు, మీ ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడు, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పారు. అంశాలన్నిటిలోనూ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక యూటర్న్ తీసుకుంటున్నాడు చంద్రబాబు. ఇది ఒకటి ఆలోచించండి. ఉదాహరణకు సమగ్ర భూ సర్వే,
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అసలు అసెంబ్లీలో నేటి పయ్యావుల్ కేశవ్ అంటే ఆయనకు ఆర్థిక మంత్రి ఏదో ఇచ్చినట్టుంది, ఆ పయ్యావుల్ కేశవ్ స్వాగతించారు. ప్రపంచంలో ఎప్పటి నుంచో అమలు జరుగుతుంది, భారతదేశానికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇది మంచి పని చేస్తా ఉంది, రైతులకు మరింత భద్రత కల్పిస్తోంది అని చెప్పేసి చెప్పారు. మరి వెంటనే దాని మీద విపరీతమైనటువంటి విష ప్రచారాన్ని చేసి ఆఖరికి పోలింగ్ డేని కూడా స్లీపర్ సెల్స్ లాగా కొంతమంది వ్యక్తుల్ని పోలింగ్ కేంద్రాలు కూడా పంపించి ఓటర్స్ చెవుల్లో ఊదేటటువంటి దుర్మార్గానికి దిగజారు. ఓటు వేస్తే జగన్ కాటేస్తాడు, ఓటు వేస్తే జగన్ కాటేస్తాడు మీ భూములని, ఈ రకంగా ప్రచారం చేసినటువంటి దాన్ని ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. 99% భూ సర్వే బ్రహ్మాండంగా ఉంది, 1% ఎక్కడన్నా చిన్న చిన్న తేడాలుంటే వాటిని సరిచేస్తాం, రీసర్వే మీద ముందుకు వెళతామంటారు. చంద్రబాబు నాయుడు ఇంకొక మాట అంటారు, రీసర్వే అవసరమైతేనే చేస్తాము అంటాడు. రీసర్వే చేయమని చెప్పట్లా, రీసర్వే అవసరమైతే చేస్తాడంట. అంటే ఇక్కడ యూటర్న్ తీసుకున్నట్టే. రీసర్వే అవసరమైతే చేసేదేంటి? అదేవిధంగా ఆరోపణలు చేయటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో పలసన చేయటానికి ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారు అనడానికి గతంలో కూడా చెప్పారు. ఏమని? రంగులకి 100 కోట్లు తగలబెట్టాడు, మళ్ళీ కోర్టు ఆదేశిస్తే రంగులు మార్చాల్సి వచ్చింది అని. ఇక్కడ పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవడానికి 15 కోట్లు ఖర్చు అయిందంట. కాదు, పాసు పుస్తకాలు తయారు చేయడానికి ఆయన ఖర్చు 15 కోట్లు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కూడా వేసి ఉండవచ్చు. ఆ బొమ్మ మీద మీరు ఈ రోజున బొమ్మ లేకుండా దాని మీద పేస్ట్ చేయొచ్చు ఏదైనా. 15 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవడానికి ఖర్చు పెట్టలా, 15 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పాసు పుస్తకాలు తయారు చేయడం కోసం ప్రజల సొమ్మును ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ పాసు పుస్తకాలు మొత్తం తీసేయాలి అని మీరు కానీ నిర్ణయించుకుంటే ఆ 15 కోట్లు అదనంగా ఖర్చు చేయించిన వాళ్ళు మీరవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ విషయాన్ని తెలుసుకోండి. చెత్త పన్ను, జగన్మోహన్ రెడ్డి గారు చెత్త పన్ను వేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యన్న పాత్రుడు అనేవాడు చెత్త నా కొడుకులు అని చెప్పేసి తిట్టాడు. చెత్త పన్ను వేసే ప్రభుత్వం అసలు దేశంలో ఏదన్నా ఉందా? చెత్త ప్రభుత్వం, చెత్త నా కొడుకు అని మాట కూడా అన్నాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 60 రూపాయలు వసూలు చేస్తేనే, నెలకే 60 రూపాయలు వసూలు చేస్తేనే ఎక్కువ అన్నటువంటి వీళ్ళు 120 రూపాయలు వసూలు చేస్తూ, అవసరమైతే 150 రూపాయలు కూడా వసూలు చేయండి అని అంటూ పిఠాపురంలో దీనికి స్వచ్ఛహారం అని చెప్పేసి కథనాలు రాస్తున్నారు. మీరు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం. మీరు చేస్తే రాజరికం, ఎదుటివాడు చేస్తే అరాచకం. అంటే ఇది కాదా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తూ మీరు బ్రతుకుతారు? రైతులను రెచ్చగొట్టారు, మీటర్లు పగలగొట్టండి, మేము వచ్చి నాకు చూసుకుంటామని. ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసే సందర్భంలో విలేకరులు అడిగితే స్మార్ట్ మీటర్లు మీరు ఏం చేస్తారు అంటే, దాని అవసరాన్ని గురించి చూడాలి, కంపెనీలతో ఒప్పందం ఎలా ఉందో చూడాలి, మీటర్ల జోలికి రాము, అవసరమైతే సోలార్ యూనిట్లను రైతులకు ఇచ్చి ఆ మీటర్ల ద్వారా రైతులకి ఆదాయం వచ్చేలాగా చేస్తామన్నారే కానీ మీటర్లను పగలగొడతామని చెప్పాల. అంటే అధికారంలోకి రాకముందు రైతులను రెచ్చగొట్టడానికి మీటర్లు పగలగొడతామని మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీటర్లను వాడుకుంటామని చెప్పేసి మాట్లాడతారు.
నిర్మలా సీతారామన్ గారు రాబోయే 50 ఏళ్ల కాలంలో రాయితీలతో కూడినటువంటి నిధులు రాష్ట్రాలకు కావాలంటే సమగ్ర భూ సర్వే పూర్తయితేనే ఇస్తామన్నారు. అంటే మీకు తప్పనిసరి పరిస్థితి భూ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఈ పరిస్థితి రీత్యా మీరు యూటర్న్ తీసుకొని మరి రెవెన్యూ మంత్రి చేత ఒక మాట చెప్పిస్తారు, మీరు ఒక మాట చెప్తారు. ప్రజల్ని కన్ఫ్యూజన్ లోకి నెడతారు. కానీ ప్రజలకేమి కన్ఫ్యూజన్ లేదు, అంతా క్లారిటీగానే ఉంది. కన్ఫ్యూజన్ లో ఉంది మీరు. ఇంగ్లీష్ మీడియం మీద కూడా అంతే. ఇంగ్లీష్ మీడియం పెడతా ఉంటే అసలు తెలుగు సాంప్రదాయాలు కొట్టుకుపోతున్నట్టుగా, తెలుగు అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నట్టుగా తప్పుదారి పట్టించి రెచ్చగొట్టారు, కోర్టులకు వెళ్ళారు. మీ బిడ్డలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియమే చదువుకుంటారు. ఉద్యమం చేసిన ఏ ఒక్కడి బిడ్డ కూడా తెలుగు మీడియంలో నేర్చుకోలేదే, తెలుగు మీడియం చదువుకోలేదే. మీరు ప్రోత్సహించే కార్పొరేట్ కళాశాలల్లో, కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లేకుండా మీరు చేయలేకపోయారే. అదే మీరు చేస్తే సంసారం, ఎదుటివాడి చేస్తే వ్యభిచారం అంటే ఇంతకన్నా నీచం ఏమన్నా ఉందా అంటున్నా. మీరు విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి ఏదైనా సరే ఒక ప్రయోజనాన్ని ఆశించేటప్పుడు, ప్రయోజనం ఒక పని జరిగేటప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ట్రాన్సిషన్ పీరియడ్ లోనే దాని మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారాన్ని మీరు చేస్తే సంధికాలం అంటారు. ఆ సంధికాలంలోనే విపరీతమైనటువంటి దుష్ప్రచారం మీరు చేస్తే మీకు బలంగా మీడియా ఉంది. ఆ మీడియా ద్వారా దుష్ప్రచారాన్ని చేసి ప్రజలను నమ్మించి తొడ్డిదారిన మీరు అధికారాన్ని పొందారు. కానీ ఇప్పుడు తీవ్రంగా నష్టపోయేది ప్రజలు. రోడ్డు వేసేటప్పుడు కంకర్రాళ్ళు అడ్డుపడతాయి, మట్టి, దుమ్ము, ధూళి, నానా కష్టాలు పడతారు. కానీ ఒకసారి ఆ రోడ్డు పూర్తయిన తర్వాత బ్రహ్మాండంగా దాని యొక్క లాభం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. అలాంటి లాభాన్ని ప్రజలకు అర్థం కానియకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుర్మార్గపు ప్రచారాన్ని చేసి, ఏ ప్రచారాల వల్ల అయితే, ఏ అంశాల మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారో ఆ అంశాల మొత్తంలో కూడా మీరు యూటర్న్ తీసుకుంటున్నారు. ఉదాహరణకి మరో తాజా ఉదాహరణ జిపిఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తేగానే లేదు, సిపిఎస్ కే కట్టుబడి ఉండాలని ఉద్యోగ సంఘాలను మీరు రెచ్చగొట్టి ఈ రోజున సైలెంట్ గా జీవో నెంబర్ 29 జారీ చేసి ఉద్యోగ సంఘాల్లో నిరసన రాగానే లేదు అది జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే అని చెప్పేసి అన్నారు. కానీ మీరు జిపిఎస్ కే కట్టుబడి ఉన్నారు. జిపిఎస్ ని జనం మీద రుద్దబోతా ఉన్నారు, ఉద్యోగస్తుల మీద అనేది నిర్వివాదాంశం. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేంది మీరు చేయగలిగేది కొత్త అంశం ఒక్కటి కూడా లేదు అనేది సత్యం. నమస్తే.